స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు పత్రికా ప్రకటన చేయడం ఏమనగా, గత కొన్ని రోజుల నుండి మన ఆర్మూర్ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి సార్ గారు పోలీసులపై అనునిత్యం అభండాలు వేస్తూ సోషల్ మీడియాలో పోలీసులను బద్నాం చేయడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ కేవలం ఒక పార్టీకి రుణపడి ఉండేది కాదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీసు వ్యవస్థ. పోయిన నెల 14వ తేదీ రాత్రి సమయంలో హోటల్ దగ్గర ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఫేస్బుక్ ద్వారా లైవ్ లో స్థానిక SHO గారిని, ఈ హోటల్ ఎందుకు బంద్ చేస్తున్నావు, పింక్ బుక్ లో మీ పేరు రాసుకుంటాము, వచ్చేది మా ప్రభుత్వమే, మీ సంగతి చూపెడతాము అని వ్యాఖ్యానించడం సరైనది కాదు. గత 2 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, సుదీర్ఘ అనుభవం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుందని ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఎస్టాబ్లిష్ ను రాత్రి 10 గంటలకు మూయించడం లా అండ్ ఆర్డర్ లో భాగమైనందున అన్ని హోటళ్లు పనిచేస్తున్నారు. ఏదైనా మా ఆఫీసర్ల నుండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి, కానీ వ్యక్తిగతంగా దూషణలు, వాళ్ళను చూసుకుంటాం వీళ్ళను చూసుకుంటాం అంటే ఇలాంటి మాటలు వారి యొక్క హోదాకు తగ్గవు. దీన్ని చూస్తూ పోలీసులు ఊరుకోరు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు చెప్పడం మానుకోవాలి అని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము. ఆగస్టు నెల 27వ తేదీ వినాయక విగ్రహ ప్రతిష్టాపన నుండి ఈ నెల 8వ తేదీ నిమజ్జనం వరకు పోలీసులు ఎంత కష్టపడి, రాత్రింబాలు కష్టపడి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దాంట్లో గౌరవ హైకోర్టు ఆదేశానుసారంగా హై వాల్యూమ్ డీజేలను నిషేధించడం జరిగింది. డీజేలను నిషేధిస్తే కూడా పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారంటే అది పద్ధతి కాదండి. ఏవైతే డీజేల మీద ఆంక్షలు ఉన్నాయో వారిని అతిక్రమించిన వారిపై పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కేసులు చేయడం జరిగింది. ఇది కూడా విధి నిర్వహణలో భాగంగానే. కానీ మీరు మా పోలీసులను టార్గెట్ చేస్తూ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రచారం చేయడము సబబు కాదు. దీనివల్ల పోలీసుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, మనోస్థైర్యం దెబ్బతింటుందని. కాబట్టి మీరు భవిష్యత్తులో మంచిగా మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాము. మీరు చేసినటువంటి వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మొన్న చూశారు మీరు, నిమజ్జనం తర్వాత వరదలు వచ్చినప్పుడు మన సిబ్బంది ఇక్కడి నుంచి కామారెడ్డికి కూడా పోయి బందోబస్తు చేశారు. మా ఇన్స్పెక్టర్ గారికి కాల్ తెగిపోయింది, నడవరాకుండా. పోలీసులు ఏకపక్షంగా ఎవరి తరఫున పనిచేయాలని, లా అండ్ ఆర్డర్ ని కాపాడటమే పోలీసు డ్యూటీ. పోలీసులు ఎల్లప్పుడూ లా అండ్ ఆర్డర్ కాపాడడానికి డ్యూటీ చేస్తుంది. ఎవరికి అతిథులు కాదు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించడం పోలీసులో ఉండదు. దీని గురించి మాజీ ఎమ్మెల్యే గారు ఒకసారి తెలుసుకోవాలండి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ల మీద పక్షపాతంతో ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనే మాటలు మానేయండి దయచేసి. ఏ పార్టీ ఉన్నా పోలీస్ కేవలం లా అండ్ ఆర్డర్, ఎవరు చుట్టాలు కాదు, మా బంధువులు కాదు పోలీస్ కు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు పోలీసు వ్యవస్థను కించపరచడం మానేయండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ కు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ను కించపరిచే విధంగా ఎవరైనా ఏమైనా చేస్తే తప్పకుండా ఆ పనులు కూడా చేస్తామని. ఎందుకంటే మేము భార్య పిల్లలు వచ్చేసి 6 నిమిషాలు రాత్రి 24 గంటలు మేము కష్టపడి ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకు తొత్తు వీళ్ళకు తొత్తు అని సంబోధించడము సరైన పద్ధతి కాదు. ఏ పార్టీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు పరచడమే లా అండ్ ఆర్డర్ డ్యూటీ పోలీస్ వ్యవస్థ చేసే పని. దాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడకూడదు.